మీరందరూ చేసేది చాలా ఎక్సైటింగ్. ఒక పట్టుదల, కమిట్మెంట్ మీకున్నంత మాలో ఎవరికి ఉండదు. ఎందుకంటే సొసైటీ ఈజ్ నాట్ ఈజీ ఆన్ యూ. చిన్నప్పుడు ఎగతాళి చేసి ఉంటారు కదా, ఏడిపించి ఉంటారు, అనేక మాటలు అని ఉంటారు. కానీ అవన్నీ మీరు అధిగమించుకొని ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఉన్న పట్టుదల, కమిట్మెంట్, కసి, ఫైర్, అదే మనందరిలో మార్పు తీసుకొస్తుంది. వాస్తవంగా నేను మిమ్మల్ని అందరూ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మీకున్నంత కమిట్మెంట్, కసి మాలో ఎవరిలో ఉండదు. సో నాకు మా వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా, డిపార్ట్మెంట్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, మిమ్మల్ని పుష్ చేయాలి. ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత కూడా ఏంటంటే మీలాంటి యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేసి పుష్ చేస్తే సమాజంలో కూడా మార్పు వస్తుంది. గౌరవించాలి అనేది తెలియాలి. ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్. కారణం ఏంటంటే చాలామంది నాకు సైన్ లాంగ్వేజ్ చెప్పండి, కూర్చుని చెప్పండి, సైన్ లాంగ్వేజ్లో చెప్తారా చెప్పండి. మరి ఇప్పటివరకు చెప్పేశా. ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు తడబడ్డేవారు, స్టామరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని చాలామంది ఎగతాళి చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, ఆ వ్యక్తి అమెరికాలో చదువుకునేవారు. అమెరికాలో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, వాళ్ళప్పుడు నీకు ఇంత కూడా మాడతాం రాదా అని ఎగతాళి చేశారు. సో అప్పుడు నేను తెలుసుకున్నా మీరు ఎంత ఇబ్బంది పడతారు. సొసైటీ ఈజ్ నాట్ కైండ్. దేవుడు ప్రతి కుటుంబానికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు, కానీ ఆ ఛాలెంజ్ని అధిగమించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ దట్ పవర్. సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఫ్రమ్ గవర్నమెంట్ వీఆర్ హియర్ టు సపోర్ట్. రైజ్ బియాండ్ దీస్ ఛాలెంజెస్ అండ్ యూ హ్యావ్ ద ఎనర్జీ టు కాంకర్ ద వరల్డ్. ఈరోజు నేను ఎందుకు మీతో కూర్చొని మాట్లాడుతున్నానంటే సమాజంలో కూడా మిమ్మల్ని గౌరవించాలి, సొంత పిల్లల్ని చూసుకున్నట్టు మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము కూడా కూర్చుని మీతో టైం టు టైం ఇంటరాక్ట్ అవుతేనే ఏ మార్పు అయితే సమాజంలో లోకేష్కి ఒక వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు కొద్ది శాతం అన్నా మేము తీసుకురాగలుగుతామని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు మీతో కలిసి మాట్లాడదామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, చేయాలని తప్పని ఎక్కడి నుంచి వచ్చింది? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ఎవరు మాట్లాడతారు ఫస్ట్?